ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చిన నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా అమ్మా 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 మీకు ఆడపిల్ల పుట్టింది, కానీ రక్తస్రావం అధికంగా అవడం, పల్స్ పడిపోవడం వల్ల ఫిట్స్ అటాక్ అయ్యి నీ భార్య చనిపోయింది. నేను చాలా ట్రై చేశాను. బంగారు, నీకు అమ్మ నాన్న అన్నీ నేనే. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. ఏంటి నాన్న, నా కాలు ముద్రాలు నీ హార్ట్ పైన ఉన్నాయేంటి? ఇక్కడ ఏముంటుందిరా? హార్ట్. ఆ హార్ట్కి ఇదే ఆధార్ కార్డు. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏ తను ఆడుకుందాం రావే. నాన్న, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. జాగ్రత్త. నాన్న నాన్న నీకేం కాదురా, నీకేం కాదు, నేనున్నానుగా. దూరంగా పోకే దొరకనంతగా ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వు ఏడవద్దు నాన్న. ఎదకోతే పెంచావు నీకేం కాదురా, నువ్వు అలాగాను అసలు. మెట్టింటికి పంపేదాకా ఆగలేక. బ్లడ్ చాలా పోయిందండి. బోన్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కోమాలోకి వెళ్ళిపోయింది. ట్రీట్మెంట్ కూడా తను సహకరించట్లేదు. నాకు తెలిసి ఒక 10 రోజుల వరకు కోమాలో ఉండాల్సి వస్తుందేమో. అప్పుడు కూడా గ్యారంటీ చెప్పలేము. తర్వాత మీ ఇష్టం. కథలన్నీ కంచికి పోవచ్చిన్నవో దేవుడా, నాకెందుకు శిక్ష? భార్యను తీసుకెళ్ళిపోయాడు. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని నీ బిడ్డ ఆయురారోగ్యాలతో తిరిగి రావాలంటే రేపు పండు వెన్నెల
కృష్ణపక్షం మొదలుకొని 11 రోజుల పాటు ఎక్కడి ఒక్కడ వదిలేసి పరమేశ్వరుడు ఇచ్చిందే భిక్ష కింద స్వీకరిస్తూ అదే ప్రాప్తిగా భావించి నువ్వు దీక్ష చెయ్యాలి. అలా చేసిన ఎడల నీ కూతురు యథాతథగా నీ ఒడుగు చేరుకుంటుంది. మా నాన్నే నాకు హీరో, మా నాన్నే నాకు అన్నీ. ఇప్పుడు నా కోసం చాలా వదులుకున్నారు. నా హ్యాపీనెస్సే మా నాన్న హ్యాపీనెస్ అనుకునేవాడు. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వంటే సంతోషం కలిసింది లే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, కష్టపడేది చేసుకోవచ్చుగా. ఇదొక ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికే. అడుక్కున్నప్పుడు పాదలుగా నా కూతురు ఎలాగుందో, నా కూతురు ఎందుకు వచ్చావు నాన్న? సచ్చన బతుకన్న చూడడానికి వచ్చావా? ఎన్నిసార్లు నాన్న నాన్న అని గుండెకు హత్తుకునేలాగా ఏడ్చాను నాన్న. కానీ నువ్వు మాత్రం చిచి, నువ్వు నా తండ్రివేనా? నీ ముఖం నాకు చూపించకు. నువ్వు ముందు బయటికి వెళ్ళిపో. అది కాదమ్మా, నేను చెప్పేది. అలాగే వెళ్ళి ఎక్కడైనా దూకి చావు. నాతో మాట్లాడకు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. శబాష్ పమ్మనమ్మా. ఎందుకంటే డాక్టర్స్ నేనే చెప్పాం, మా చేతుల్లో ఏమీ లేదు, మేము కాపాడలేము, నీ కూతురు చచ్చిపోతుంది అని చెప్తే నా గొంతులో ప్రాణం ఉండగా నా కూతురు ప్రాణం పోనేవనని 11 రోజుల పాటు ఎవరో స్వామీజీ చెప్పాడని పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా దీక్ష ఎంచుకుని కాళ్ళు వెళ్ళా పడి అడుక్కున్నాడమ్మా. అందుకని మీ నాన్న పొమ్మను. అమ్మా మీ నాన్న అమాయకుడే కానీ మాస్కడు కాదమ్మా. పారిపోలేదు, నేను వదిలేసి వెళ్ళిపోలేదు. దేవుడితో పోరాడాడు, నా కూతుర్ని నాకు ఇచ్చే అని పోరాడాడు. నీ మీదున్న పిచ్చి ప్రేమ పిచ్చగాని చేసిందమ్మా. అతను నాన్న కాదమ్మా, దేవుడు. నాన్నంటే కష్టాన్ని కంటిరెప్ప దాటకుండా కష్టాన్ని దాటేలా చేస్తాడు. లెక్కలేనంత త్యాగం, చెప్పలేనంత ధైర్యం, 1000 ఏనుగుల బలం. అయినా నాన్న గుర్తురాడు. నాన్న లేకపోతే మనకు గుర్తే ఉండదు. ఏ దేవుడు నాన్నంత కష్టపడి ఉండడేమో. నాన్న పైకి గంభీరంగా కనపడతాడు, పిల్లల విషయంలో లోపల చాలా భయపడతాడు. కడుపులో పెట్టుకు మోసేది అమ్మైతే గుండెల్లో పెట్టుకు కాపాడేవాడే నాన్న.